నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను శ్రీచంద్ర. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రేపు దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో రోజ్గార్ మేళా, 71,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని మోదీ. దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం అత్యంత కీలకమన్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ. 1-2 రోజుల్లో మంత్రివర్గ కూర్పును ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 23 లక్షల ఉద్యోగాలు సృష్టించామని వెల్లడి. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు ఉష్ణతాపం. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం. ఇక వార్తల్లోని వివరాలు చూస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం వివిధ ప్రభుత్వ శాఖలో ఉపాధి అవకాశాలు లభించిన దాదాపు 71,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడతారు. రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 45 చోట్ల నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ మేళాలో పాల్గొంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగాల సృష్టికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీనిలో భాగంగానే ఈ రోజ్గార్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. యువత సాధికారతకు, దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అయ్యేందుకు అర్థవంతమైన అవకాశాలను ఈ మేళా కల్పిస్తుందని ఆ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగే రోజ్గార్ మేళా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన పరిశీలకులు నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేస్తామని ప్రకటించారు. సీఎం అభ్యర్థి ఎంపికపై స్పందించేందుకు నిరాకరించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తాను ఢిల్లీ వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. అయితే సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలకంగా వ్యవహరించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఈ నెల 18న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున 1-2 రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రణీత్ను వారి తల్లిదండ్రులు సెక్రటేరియట్కు పిలిపించుకుని ప్రణీత్ను దీవించారు. కష్టపడి ప్రణీత్కు శిక్షణ ఇప్పించి గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను సీఎం అభినందించారు. చెస్ క్రీడ పట్ల ప్రణీత్కు ఉన్న అభిరుచి, కఠోర సాధనే తనను గ్రాండ్ మాస్టర్గా తీర్చిదిద్దాయని సీఎం అన్నారు. భవిష్యత్తులో ప్రణీత్ చెస్ క్రీడలో సూపర్ గ్రాండ్ మాస్టర్గా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం 200 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడలో రాణిస్తూ వరల్డ్ చెస్ ఫెడరేషన్ ద్వారా ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్గా గుర్తింపు పొందిన వీర్లపల్లి నందితను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నందిత అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా కొగ్గర్కలాన్ గ్రామంలో ఫాక్స్కాన్ సంస్థకు మంత్రి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్లియు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రతి 3 ఐటీ ఉద్యోగాల్లో ఒకరు మన రాష్ట్రం నుంచే ఉన్నారని చెప్పారు. ఫాక్స్కాన్ సంస్థ పూర్తయితే 35 నుంచి 40 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 23 లక్షల ఉద్యోగాలు సృష్టించామన్నారు. మరో 5 ఏళ్లలో కొంగర్ కలాన్ పరిసరాలు రూపురేఖలు మారిపోతాయన్నారు. ఏడాదిలోగా ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఫాక్స్కాన్దే అని కేటీఆర్ ప్రకటించారు. The groundbreaking ceremony. I think all of my officials really deserve a huge round of applause from you. మా అధికారులందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. This shows the commitment of our state towards helping you in successful execution of the project. We will continue to extend our best possible support to Foxconn Interconnect Technology as you move out to the project execution stage so that you have the best possible experience. I am told that you're investing almost $500 million, and this first phase of the project itself will create nearly 25,000 direct jobs. I am sincerely thankful to you and the entire Foxconn group for this wonderful decision. What we can hopefully say a year from now, what we did elsewhere in the world, we can do it better in India. I hope you have that kind of an experience in Telangana. I'm glad to know that FIT shall collaborate with Government of Telangana to set up a training center to train our youth so that they can gather the necessary skills to work in high-tech manufacturing. Under the visionary leadership and guidance of our much respected Honorable Chief Minister Shri KCR Garu, Telangana aspires to lead the way in driving India's growth story in becoming an electronics manufacturing powerhouse. వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ బయో కంట్రోల్ ల్యాబ్ గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా కొనసాగిస్తామన్నారు. G20 ప్రెసిడెన్సీ నేపథ్యంలో ప్రపంచ సంక్షేమంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, దేశాభివృద్ధికి రానున్న 25 ఏళ్లు చాలా కీలకమన్నారు. దేశం ఆశించినంత సాధించే శక్తిని పొందిందని చెప్పారు. వ్యవసాయ రంగం అత్యంత కీలకమని, వ్యవసాయం సంబంధిత రంగాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రయోగశాలల పరిశోధన ఫలాలను క్షేత్రస్థాయికి చేర్చాలని విస్తరణాధికారులను కోరారు. ల్యాబ్ భూమిని అనుసంధానించడానికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా కృషి చేయాలని ఉద్ఘాటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. उन्होंने आज मेरी उपस्थिति के कारण पूरा भाषण हिंदी में दिया, इसके लिए मैं उनको हृदय से धन्यवाद देता हूँ। आज मेरा हैदराबाद में G20 के आयोजन की तैयारी की दृष्टि से आना हुआ था, और कभी कभी जब हैदराबाद की बात चलती है तो यहाँ जो संस्थान हैं उनमें आओ ये आग्रह बना ही रहता है, और इसलिए NIPHM और अपना एक्सटेंशन एजुकेशन सेंटर, इन सब की बातचीत पहले से चल रही थी। तो तय हुआ कि जब G20 की तैयारियों के लिए जाएंगे तो उसी समय इन संस्थानों में भी जाना होगा, और उसी परिप्रेक्ष्य में मेरा यहाँ आना हुआ है। मैं इस अवसर पर उपस्थित होकर बहुत ही प्रसन्नता महसूस करता हूँ, और आप सबको इस मौके पर
जो हमारा सभागार का उद्घाटन हुआ है और NIPHF में लैब का शुभारंभ हुआ है, इन दोनों अवसरों पर बहुत बहुत बधाई और बहुत बहुत शुभकामनाएं देता हूँ। రైతుకు చేసే మేలు జాతి సంపద సృష్టించడానికి దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు రైతులకు చేయూతనిస్తేనే దేశ ప్రగతి సాధ్యమన్నారు. ఐకార్ ఆధ్వర్యంలోని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులకు శిక్షణ ఇచ్చే విస్తరణ విద్యా సంస్థలో నూతన ఆడిటోరియంను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. Particularly for SCs, see we have all conventional courses in the graduation, BA, BCom, BSc. These are the backward strata of the people who are. State our distinguished dignitaries as an expression of high reverence. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని చెప్పారు. పంట సాయంతో పాటుగా పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందన్నారు. రైతుకు బీమా సదుపాయం కూడా కల్పించామన్నారు. కాళేశ్వరం నిర్మించి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. దాదాపు 46,000 చెరువులు కుంటలను పునరుద్ధరించడంతో పాటుగా రోజంతా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు. पूरे हिंदुस्तान के किसान का फायदा हो जाए, आज नहीं तो कल हो जाए। अगर हुआ तो हिंदुस्तान अपना तख्ता पूरे इंटरनेशनल मार्केट में और इंटरनेशनल समाज में हिंदुस्तान का बहुत बड़ा जगह होगा। वो जगह अगर किसान के तरफ से होगा, उससे फख्र की बात और कोई भी नहीं रहेगा, ये मैं मानता हूँ। मैं भी एक किसान का बेटा हूँ, मैं खुद भी किसान खेती करता हूँ, आप भी किसानों के मंत्री हैं, किसान के फैमिली से है, आप मेरे से सहमत होते, मैं ऐसा समझता हूँ। ये किसान की बात है, किसान मंत्री की बात नहीं। तो मैं बता रहा हूँ, मेरे ख्याल आपके सामने रख रहा हूँ। जितना भी अपन किसानों के लिए देने के लिए हम प्लान करें तो वो कमी होगा हमेशा के लिए। इस वास्ते ये एक पेशा है, ये एक प्रोफेशन है जो पूरे को पूरा नेचर के ऊपर डिपेंड होके है, पूरा अनसर्टेनिटी के ऊपर है, पूरा एकदम 100% पक्का करके कल सुबह हार्वेस्ट करने के टाइम तक कुछ भी हो सकता कि किसान पूरा फायदा नहीं ले सकता। షెడ్యూల్డ్ కులాల వారిపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించడంతో పాటు బాధితులకు న్యాయం జరగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దల్ తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యాయత్నాలకు సంబంధించి ఈరోజు 24 కేసులు విచారించి 19 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. పరిష్కరించబడిన కేసులకు ప్రభుత్వం 5 కోట్ల సహాయాన్ని విడుదల చేసిందన్నారు. షెడ్యూల్డ్ కులాల వారిపై అధికార దుర్వినియోగానికి పాల్పడినా, చట్టవిరుద్ధంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తన పరిధిలో 98 కేసులు పరిష్కరించి బాధితులకు న్యాయం చేసినట్లు అరుణ్ హల్దర్ తెలిపారు. शेड्यूल कास्ट का अगेंस्ट में काम कर रहा है, SC/ST खिलाफ भी है, तो उनका अगेंस्ट में हम लोगों का रिपोर्ट जमा होता है राष्ट्रपति के पास, और वही रिपोर्ट के आधार पर उसी अधिकारी को नौकरी का जिंदगी में बहुत सारे ब्लैक स्पॉट लग जाएगा, उसको अच्छा ड्यूटी नहीं मिलेगा, जो अभी ड्यूटी में है उससे सस्पेंड हो सकता है। ऐसा बहुत सारा प्रावधान है और उसको रिटायरमेंट बेनिफिट भी बंद हो सकता है इस पे। इसीलिए ये कानून बहुत लोग नहीं जानते और इम्प्लीमेंट भी नहीं होता है, लोग डरता नहीं है। तो ये चीज इनको समझा दिया जाए, आप आइंदा सब मत कीजिए। रूल्स में है विद इन 7 to 15 डेज आपको किसी जगह में ऐसा घटना होगा तो आपको कंपनसेशन देना पड़ेगा। आप लोग क्यों नहीं दे? पैसा नहीं है, कोई बात नहीं, आपका कमियां है, पैसा भी नहीं है तो इमरजेंसी फंड रिलीज करके इन लोगों को कंपनसेशन देना चाहिए। रेप एंड मर्डर केस को सीरियस लेना चाहिए। तो इस टाइप का केस बहुत आया है और बहुत संगठन से भी हमारा पास कंप्लेन दिया है, जो ये गवर्नमेंट इस विषय पर कंपनसेशन मामला में बहुत उदासीन है। तो ये चीज हम लोग को नॉलेज में आया है, तो सारे चीज इन लोगों को सुधारने का मैंने हम लोग मौका दिया है, इमीडिएट इसको चेंज करो। और अभी मेरे पास खबर है कि 5 करोड़ रुपया इन लोगों ने ऑलरेडी सैंक्शन कर दिया है। తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రాథమిక కీ విడుదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వివిధ సెంటర్లలో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. దీంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ రోజు రాత్రి 8 గంటలకు ఎంసెట్ 2023 పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది.
ఈ నెల 12 నుంచి 3 రోజుల పాటు 6 విడతల్లో నిర్వహించిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల రెస్పాన్స్ పత్రాలను సైతం వెబ్సైట్లో ఉంచారు. ఈ ప్రాథమిక కీపై ఈ నెల 17 రాత్రి 8 గంటల వరకు అభ్యంతరాలను పంపొచ్చని అధికారులు సూచించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు మొత్తం 2,05,000 మంది దరఖాస్తులు చేసుకోగా 1,95,000 మంది పరీక్షలు రాసినట్లు ఎంసెట్ కన్వీనర్ కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 17వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 58,468 మంది విద్యార్థులు, 47,188 మంది విద్యార్థినులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పాలిసెట్ ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యే విద్యార్థులు 1 గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో 17వ తేదీన బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, దేశ రాజకీయాలు, రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మానవ మేధస్సును విద్య బలోపేతం చేస్తుందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రీడ్ ఇండియా, లీడ్ ఇండియా కార్యక్రమంలో గవర్నర్ విద్యార్థులతో ముచ్చరించారు. రాజ్భవన్, నేషనల్ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. చదవటం వల్ల విజ్ఞానం, విషయ పరిజ్ఞానం వస్తుందన్నారు. ఇది మానసికంగా బలోపేతం అయ్యేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం 1 పుస్తకాన్నైనా తాను చదువుతానని గవర్నర్ చెప్పారు. మన కళలను సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తకాలు చదవటాన్ని విద్యార్థులు ఒక అలవాటుగా మార్చుకోవాలని గవర్నర్ సూచించారు. So how do I make time for myself? And At what time you get? When I see the books, as it is said by National Book Trust Director Sri Yuvraj Malik, a book can change your life. Reading can make you a leader. And I have the habit of reading 1 hour every day. Every day I read for 1 hour, which a day will not complete without reading. And because of that only, reading gives me power. And because of reading only, we are all so energetic and we want to do more things. So I appeal you all to read the books. Not only the academic books, all the biographies or whatever may be the book. Each book is a treasure which can give you strength, moral strength. And when you read, you internally, intrinsically, you can feel the strength of it. Because when you read, the message from the book enters your mind and indirectly it motivates you. And who are all reading more, definitely will lead. So only it's read and lead. It's a caption given by our Honorable Prime Minister. माननीय गवर्नर साहब का और बच्चों के बीच एक इंट्रैक्शन हुआ, जहां हमने किताबों की इम्पोर्टेंस को लेके हमारे जीवन में क्या भूमिका है और कैसे किताबें किसी समाज और राष्ट्र के निर्माण में भूमिका निभाती हैं, उसको लेकर एक छोटा सा संवाद हुआ। बच्चों ने सवाल पूछे। इस पूरी मुहिम का हमारा जो मुख्य मकसद था वो यही था कि किस प्रकार से हम आने वाली पीढ़ी को, समाज को बुक रीडिंग कल्चर से कनेक्ट करें। नॉलेज हमारी सोसाइटी की एक फाउंडेशन हो, और जैसा कहते भी हैं कि 1 book कैन चेंज योर लाइफ, सो वी हैव टू प्रोवाइड दैट 1 book टू द यंग चाइल्ड। वो किताब हमें उनके हाथ में पहुंचानी है, उसकी भाषा में, उसकी एज ग्रुप के हिसाब से, उस क्षेत्र के हिसाब से। చెన్నై నగర శివారులోని మాధవరంలో గల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ్ ప్రొడక్ట్స్ తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ ప్రకాష్ సందర్శించారు.
అక్కడ తయారవుతున్న తాటి ఉత్పత్తులను పరిశీలించారు. గత కొంతకాలంగా ఈ సంస్థలో తాటి చెట్టు ఆకులు, మట్టలు, తాటికల్లు లాంటి తాటి బెల్లం, తాటి షుగర్, నీర, అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. వివిధ వస్తువుల తయారీలో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కూడా తాటి ఉత్పత్తులను తయారు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వృత్తిదారులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ ఏర్పాటు చేశామన్నారు. వృత్తిదారులకు బీమా సౌకర్యం కల్పించామన్నారు. వృత్తిదారులకు దోహదపడే సాంకేతిక అంశాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 17 నుంచి 17 వరకు హైదరాబాద్లో జరగనున్న G20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్ల సమీక్షకై హైదరాబాద్ వచ్చిన మనోజ్ అహూజా జాయింట్ సెక్రటరీ యోగితా రాణాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, పెద్ద ఎత్తున పెరిగిన వ్యవసాయోత్పత్తుల తదితర వివరాలను మనోజ్ అహూజాకు సిఎస్ శాంతికుమారి వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రైతులు పండించిన వరి, జొన్న, మొక్కజొన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి కోరారు. ఖమ్మం జిల్లా అల్లీపురం, రఘునాథపాలెంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఖమ్మంలో చేపట్టిన అభివృద్ధి పనులను సైకిల్పై తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు జరుపుతున్న కార్యక్రమాలతో పట్టణాలు, గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గతంలో కన్నా మెరుగైన ఖమ్మాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఖమ్మంలో ఎక్కడా కూడా రెడ్ జోన్స్ అంటే రోడ్డు మీద చెత్త వేసి ఆ చెత్త కుప్పలు ఉండేవి, కనీసం కొన్ని వందల్లో సెంటర్లు ఉండేవి. అట్లాంటి ఇవాళ మరి చెత్త సేకరణ ఇంటింటికి చేపట్టడం కోసం అని చెప్పి కేటీఆర్ గారి సపోర్ట్తోని ఇంటింటికి చెత్త సేకరణ కోసం ఇచ్చిన వ్యాన్స్ ద్వారా కానివ్వండి, ఆటోలు లేకపోతే మరి ట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఇంటింటికి చెత్త సేకరణ అద్భుతంగా జరుగుతూ ఉంది. అందుకని ఖమ్మం నగరంలో రోడ్ల మీద ఎక్కడా కూడా మనకి ఇవాళ చెత్త చూడటం లేదు. ఇవన్నీ కూడా మరి చాలా హార్డ్ వర్క్ చేసి ప్రజలతోని, ప్రజల భాగస్వామ్యంతో చేసిన కార్యక్రమాలు. ప్రతి రోడ్డును వైడన్ చేసాం, దాంట్లో రోడ్లలో సెంట్రల్ లైటింగ్లు ఏర్పాటు చేసుకున్నాం. మరి అద్భుతంగా ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన మరి ఫండ్స్ ఎల్ఆర్ఎస్ కానివ్వండి, సీఎం ఇన్సూరెన్సెస్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఇచ్చిన మరి ఎస్డిఎఫ్ కానివ్వండి, గతంలో ఇచ్చిన ఎస్డిఎఫ్ 30 కోట్లు కానివ్వండి, ఖమ్మం నగరంలో అనేక చోట్ల వీడిఎఫ్ రోడ్స్ వేసినాం. దాంతోపాటుగా ఇప్పుడు ఇచ్చిన ఎస్డిఎఫ్ నిధుల ద్వారా ప్రతి డివిజన్లో కూడా ₹1 కోట్లతోని డ్రైన్స్ కడతా ఉన్నాం. మొన్ననే మరి జనరల్ ఫండ్ ద్వారా ప్రతి డివిజన్లో 45 లక్షలతోని డ్రైన్స్ ఏర్పాటు చేసినాం. కొన్ని కిలోమీటర్ల మేర అసలు కచ్చా డ్రైన్లు ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇవాళ పక్కా డ్రైన్లు చేసినాం. ఇది ఒక మిషన్ మోడ్లో ఖమ్మంలో అభివృద్ధి జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఈ అభివృద్ధిని ఆస్వాదిస్తూ ఉన్నారు. అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చింది. పంట పెట్టుబడులతో పాటు రైతులకు కావాల్సిన పనులను చేసుకోవడానికి పీఎం కిసాన్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. సిద్దిపేట జిల్లాలో అమలవుతున్న పీఎం కిసాన్ పథకంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సిద్దిపేట జిల్లాలోని 128,294 మంది రైతులకు ఏటా ₹6,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ కేవైసీ చేసుకున్న రైతుల ఖాతాలో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ అవుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతి రైతుకు కేంద్ర పథకం ప్రయోజనం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేవైసీ చేసుకున్న రైతులందరికీ ఏటా 4 విడతల్లో కేంద్ర ప్రభుత్వం ₹6,000 పంట సహాయంగా అందజేస్తుంది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ కేంద్ర పథక ప్రయోజనం అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 28,194 మంది రైతులు ఈ కేవైసీ మన ఏఈఓలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ₹6,000 వాళ్ళ సాగు ఖర్చుకు ఇవ్వడం జరుగుతూ ఉంది గవర్నమెంట్. దాదాపు 90% మంది రైతులకు మనం ఈ కేవైసీ చేయడం జరిగింది. మిగతా
14,000 మంది రైతులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ సంబంధిత క్లస్టర్లో ఉన్న ఏఈఓను కలిసి ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మన సాగు ఖర్చుకు ఇచ్చే డబ్బులను పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పలువురు రైతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున తమ ఖాతాల్లో నగదు జమ అవుతోందని, ఈ సొమ్ము పంట పెట్టుబడికి ఎంతగానో ఉపయోగపడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. మీరిచ్చే 2,000 రూపాయలు ఎరువులకు సహాయం అందుతుంది. మేము దానికి తోడ్పడు చేసుకుంటున్నాం. ఈ ఎరువులు కానీ మసాలాలు కానీ మాకు సహాయం అందుతుంది. నా పేరు భూపతి రెడ్డి. మేము పొన్నాల వ్యవసాయం చేసుకుంటా. కొద్ది వ్యవసాయంలో మీరిచ్చిన 2,000 రూపాయల మాకు ఇప్పటి వరకు సంవత్సరానికి 3 మాటల మీరు వేసిన సహాయం మాకు అందుతుంది. వీటికి సంతోషం అని చెప్పుకుంటాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పర్యావరణ హితం, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం హైదరాబాద్, విజయవాడ మధ్య టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనుంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రేపు ఉదయం మియాపూర్లో 10 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నారు. ఈ గరుడ సర్వీస్ పేరుతో బస్సులు నడపనున్నారు. విజయవాడ రూట్లో ప్రతి 20 నిమిషాలకు ఒక ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడుస్తుందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. సమృద్ధిగా మంచినీరు అందుబాటులో ఉన్న పంచాయతీ భాగంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్లకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారం లభించింది. గత నెల 17న ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప ఈ అవార్డును అందుకున్నారు. నెల్లుట్ల గ్రామ జనాభా 5,645. గ్రామంలోని 1,370 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు అందజేస్తున్నారు. ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయించడంలో కూడా గ్రామ పంచాయతీ విజయం సాధించింది. నెల్లుట్ల గ్రామ పంచాయతీలో గడిచిన 4 ఏళ్లలో 11 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ఇందులో 65 రకాలకు చెందిన 65,000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చెట్ల స్వరూప మాట్లాడుతూ రాత్రింబవళ్లు ఊరు కోసం చేసిన సేవలకు గుర్తింపు దక్కిందన్నారు. మాకు నీటి సమృద్ధిలో వచ్చింది అవార్డు. వాటర్ సబ్స్టేషన్లో 16 ఎకరాల అర్థాహారం, నర్సరీ, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, రోడ్లు పోసినాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. రోడ్డుకి 20 చెట్లు నాటినాం. 1 కోటి రూపాయలకు ఎక్కువనే పోసినాము. రోడ్డు దాదాపు 2 కోట్ల దాకా అభివృద్ధి చేసినాం. సెలవుతోటే మాకు ఈ అవార్డు వచ్చింది. మేము కష్టపడ్డానికి ఫలితం. అధికారులు కూడా మాకు మంచిగా సూచనలు, వాళ్ళ సలహా మేరకు మేము వాళ్ళ సూచనలు పాటించి పనులు చేయగలిగాం. ఇప్పుడు ఎందులో అవార్డు వచ్చింది? నీటి సమృద్ధిలోనే వచ్చింది అవార్డు. ఏం చేస్తున్నారు? అవి ఇంకుడు గుంటలు చేసినాం. మళ్ళా ఇటు ఊరు చివరిలో కూడా పెద్ద పెద్ద. ఇప్పుడు ఈ అవార్డు రావడానికి కారణం అంటే కేసీఆర్ గారు. గ్రామస్తుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి పథకాల ద్వారా తమ గ్రామం జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుందన్నారు. పెట్టడం వల్ల మాకు అన్ని మేము శ్రద్ధతో మేము చేయించినాం కూడా. మళ్ళీ గ్రామ ప్రజలు మేమంతా కలిసి సర్పంచ్ గారు సహకరించినాం. ఇంకా చాలా మాకు డెవలపేషన్ ఇంకా చాలా ఉంది. అవన్నీ మేము చేయాలి. ఇక మాకు కేసీఆర్ గారు మళ్ళీ వచ్చే కేంద్రంగా వాళ్ళు సహకరిస్తే ఇంకా మేము చాలా చేయగలుగుతాం. ఇంకా చాలా ఉంది. ఇంకా గ్రామాలను, చుట్టుపక్కల గ్రామాలను కూడా మేము చేసే వాళ్ళకు కూడా నేర్పే ప్రయత్నంలో ఉన్నాం. రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతూ ఉండగా ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో పగలు 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. వాయువ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతో వేడి పెరుగుతోందని వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. రాత్రిపూట కూడా వేడి ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. మరో 6 రోజుల పాటు ఉష్ణతాపం అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వేడిని తట్టుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ,
ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో రోజ్గార్ మేళా, 71,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని మోదీ. దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం అత్యంత కీలకమన్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని పిలుపు. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ, 1-2 రోజుల్లో మంత్రివర్గ కూర్పును ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి కేటీఆర్, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 23 లక్షల ఉద్యోగాలు సృష్టించామని వెల్లడి. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు ఉష్ణతాపం, పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం.